బెల్లన్నం చేద్దామని రోజు అనుకుంటున్నాను. కానీ మొత్తానికైతే ఈరోజైతే ప్రిపేర్ చేశాను. నేను ఇంట్లో ఏదైనా స్వీట్ చేయాలంటే అది ఓన్లీ మా పెద్ద బాబు కోసమే. అంత ఇష్టం, పిచ్చి అసలు స్వీట్ అంటే. ఇంకా వాడు అడిగినప్పుడు చేయకపోతే మాత్రం బాగుండదని ఇంకా ప్రతిరోజు అడుగుతాడు కదా అని చేసేద్దామని చేసేసాను. అందరూ చేసినట్టే నేను చేశాను. కాకపోతే నేను రైస్ పూర్తిగా ఒక 70% అన్న ఉడకక ముందే హాఫ్ ఉడికే వరకే నేనైతే బెల్లం అయితే అందులో యాడ్ చేశాను. దానివల్ల కొంచెం రైస్ అనేది ఉడకడానికి బాగా టైం తీసుకుంది. ఇంకా ఇందులోకి అయితే కొంచెం కాజు, కొబ్బరి, బాదం కొంచెం తురిమికొని ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా నువ్వులు, పల్లీలను మిక్సీ పట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. రైస్ కొంచెం హాఫ్ ఉడికే వరకే నేను బెల్లం వేసరికి రైస్ ఉడకడానికి అయితే చాలా టైం తీసుకుంది. మెత్తగా కావాలి. బెల్లన్నం అంటేనే కొంచెం సాఫ్ట్ గా ఉంటే బాగుంటుంది. ఇంకా ఇందులో పాలు యాడ్ చేసిన తర్వాత అయితే మంచిగా పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది. ఇంకా మూత పెట్టేసుకొని స్లిమ్ లో పెట్టేసుకొని కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను. ఏదో ఒక మిస్టేక్ చేసినా కూడా లాస్ట్ కి అయితే దాని టేస్ట్ అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది. బెల్లం అన్నం టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది, పర్ఫెక్ట్ గా కుదిరింది. ఇంకా బెల్లం కూడా హెల్త్ కు మంచిది కదా అని బెల్లం అన్నం అయితే ప్రిపేర్ చేశాను. వాడు అడిగితే వీడియో చూసి అలానే వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బై బై, నెక్స్ట్ వీడియో